టు మై ఛానల్. నేను మీ భారతి. ఒకరి స్వార్థం మరొకరికి శాపంగా మారితే, ఒకరి దురాశ, మూఢనమ్మకం ఎందరో ప్రాణాలను బలి తీసుకుంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది వీడియోస్ చూశాక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ ఇంకా మరెన్నో స్టోరీస్ ని మీతో పంచుకోవడానికి నన్ను ముందుకు నడిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని నారాయణపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. పట్టణానికి దూరంగా ఉండే ఆ ఊరిలో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున ఒక ఆచారం పాటించేవారు. ఎందుకంటే అది 1977వ సంవత్సరం. ఊళ్ళో వాళ్ళందరూ కరువు కాటకాలతో చాలా ఇబ్బందులు పడేవారు. పల్లె ప్రజలు నమ్మిన దేవత కాళికాదేవి. ఒకరోజు ఆ గ్రామ జమీందారు కాళికామాతను తృప్తిపరిస్తే మన కష్టాలు తీరుతాయి, ఈ కరువు నుంచి బయటపడొచ్చు అని దానికి ప్రతి సంవత్సరం బలి ఇవ్వాలంటూ చెప్పాడు. మొదట అందరూ బలి అంటే ఏదో పశుబలి అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది అది పశుబలి కాదు, మానవ బలి అని. దాంతో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజు ఆ ఊరిలో ఉండే ఒక యువతి లేదా యువకుడిని బలి ఇచ్చేవారు. గ్రామంలో ఎవ్వరూ దానిని ఎదిరించలేకపోయేవారు. ఎందుకంటే బలికి ఒప్పుకోకుండా వ్యతిరేకించిన వారు తరువాత ఎప్పటికీ కనిపించేవారు కాదు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత పిచ్చి పట్టడం, చచ్చిపోవడం లేదా ఆత్మహత్య చేసుకునేవారు. దాంతో ఎవరు ఆ జమీందారుకు ఎదురు చెప్పేవారు కాదు. నిజంగానే ఆ కాళికాదేవినే అలా చేసేదని నమ్మేవారు. తరువాత 1991వ సంవత్సరం ఒక యువ జర్నలిస్ట్ రాహుల్ ఆ ఊరి గురించి తెలుసుకొని ఆ బలుల గురించి విచారణ మొదలు పెట్టాడు. అక్కడ వారిని చూస్తే చాలా విచిత్రంగా అనిపించేది. ఎవరిని అడిగినా దాని గురించి ఏమీ చెప్పేవారు కాదు. ఎందుకంటే చెప్పిన తర్వాత వాళ్ళు కనిపించకుండా పోతారు అన్న భయంతో. బయటి ప్రపంచంతో ఎలాంటి పరిచయం లేని ఆ గ్రామస్తులను చూసి రాహుల్కి చాలా కష్టంగా అనిపించేది. అలా రాహుల్ అక్కడే 3 రోజులు ఉన్నా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోయాడు. కానీ 4వ రోజు అతను కూడా కనిపించకుండా పోయాడు. కొన్ని రోజుల తరువాత రాహుల్ శవం ఆ గ్రామ దేవత కాళికాదేవి విగ్రహం పక్కన పడి ఉన్నట్టు ఆ గ్రామస్తులు గుర్తించారు. ఆ రోజు నుంచి ఆ గ్రామాన్ని బలిగ్రామం అని పిలవడం మొదలైంది. అక్కడికి ఎవ్వరూ రాత్రిపూట వెళ్ళడం మానేశారు. అయితే ప్రతి సంవత్సరం ఒక వ్యక్తిని బలి ఇవ్వడం అనుమానాస్పదంగా మారింది. కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటనలా, లేక ఇంకా ఎవరో ఆ పూజల పేరుతో బలి తీసుకుంటున్నారా? రాహుల్ అనే జర్నలిస్ట్ చనిపోయిన తర్వాత ఆ బలిగ్రామం గురించి ఎవరికీ తెలియదు. అసలు అక్కడ ప్రజలు ఏమయ్యారో తెలియదు. అయితే మరికొన్ని సంవత్సరాల తరువాత ఒక కొత్త సంఘటన ఆ గ్రామాన్ని మళ్ళీ వార్తల్లోకి తెచ్చింది. ఆ గ్రామంలోని పురాతన కాళికాదేవి ఆలయం వద్ద ఒక మహిళ శవం కనిపించింది. ఆమె పేరు భూమి. కానీ ఆమె శరీరంపై వివిధ రకాల గుర్తులు, తంత్రశాస్త్రాలకు సంబంధించిన రేఖలు కనిపించాయి. పోలీసులు వచ్చి ఆమె గుండె ఆగిన సమయం, శరీరంపై గాయాలు అన్నీ చాలా అసాధారణంగా ఉన్నాయని నిర్ధారించారు. ఇప్పుడు వాళ్ళు నమ్మేది ఏంటంటే భూమి మరణం యాదృచ్ఛికంగా జరగలేదు. ఆమె ఆత్మను ఎవరో బలి తీసుకున్నారని. కేవలం భూమి మాత్రమే కాదు, ఆమె చనిపోయిన తరువాత ఆమె మిత్రుడు కుమార్ కూడా చెరువులో దిగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలన్నీ పరిశోధించడానికి హైదరాబాద్ నుంచి ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ ఊరికి చేరుకుంటారు. వాళ్ళు తమ కెమెరాలతో, ఈఎంఎఫ్ డిటెక్టర్స్ తో ఒక రోజు రాత్రి ఆ పురాతన కాళికాదేవి ఆలయంలోకి అడుగు పెడతారు. వాళ్ళు ఎంత వెతికినా ఎలాంటి క్లూ దొరకదు. కానీ రాత్రి 2 గంటలకి ఆ బృందంలోని 2 వ్యక్తులు ఆచూకీ లేకుండా పోయారు. తరువాత కొన్ని రోజులకు ఆ గుడి పక్కన విగత జీవులుగా పడి ఉన్నారు. రాహుల్ చనిపోయాక భూమి, కుమార్, ఇప్పుడు ఈ రీసెర్చర్లు ఏంటి ఇది? నిజంగా వాళ్ళందరినీ బలి ఇస్తున్నారా? నిజంగానే ఆ కాళికాదేవి బలి కోరుతోందా అన్న ప్రశ్న అంతు చిక్కడం లేదు. అవన్నీ కామన్ గా ఎక్కడ కలుస్తున్నాయంటే ఒకే ఒక్క ప్రదేశం దగ్గర, ఆ పురాతన ఆలయం పక్కన. అసలు ఆరా తీస్తే ఆ జమీందారు చెప్పడం వల్ల ఆ గ్రామంలో బలులు స్టార్ట్ అయ్యాయని. కానీ వీరందరూ ఈ ఊరి వాళ్ళు కాదు. మరి వీరెందుకు ఇక్కడ చనిపోయారు అని ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభించారు. కానీ ఆ ఊరి ప్రజలు
అది ఆ అమ్మ తీసుకునే రక్త బలులు దానికి ఆటంకం కలిగిస్తే ఆ ఊరు సర్వనాశనం అవుతుందని మూర్ఖంగా నమ్మేవాడు. తరువాత ఒక డాక్టర్ ఆ ఊర్లో వాళ్ళ మానసిక పరిస్థితిని తెలుసుకోవాలని ఆ ఊరికి బయలుదేరింది. ఆమె పేరు యమున. ఆ ఊరి వాళ్ళతో చనువుగా మాట్లాడుతూ మెల్లగా ఆరా తీయడం మొదలుపెట్టింది. ఆ ఊర్లో అమ్మవారిని తృప్తిపరచడం కోసం ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున ఒక బలిని ఇస్తారు. ఈసారి ఎవరి బలి అవుతారో తెలియదు అని. అది విన్న ఆ డాక్టర్ ఎలాగైనా అసలు విషయం కనుక్కోవాలని నిర్ణయించుకుంది. చైత్ర పౌర్ణమి రోజున ఆ ఆలయం చుట్టుపక్కల కెమెరాలను, మైక్రోఫోన్లను, రికార్డర్లను అమర్చుతుంది. తరువాత ఆ రాత్రి ఆమె కూడా మాయమవుతుంది. కొన్ని రోజులకి ఆమె శవం ఆ ఆలయం పక్కన కనిపించింది. కానీ ఆమె అమర్చిన కెమెరాల్లో సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలకి చివరిగా రికార్డ్ అయిన వీడియోలో కాళికామాత విగ్రహం ముందు 3 వ్యక్తులు కూర్చున్నారు. వారు నల్లటి వస్త్రం కప్పుకొని కూర్చున్నారు. వారి మధ్యలో బలి కోసం కూర్చున్న డాక్టర్ యమున. కళ్ళు మూసుకున్న ఆమె ముఖం మాత్రం చిరునవ్వుతో గర్వంగా కూర్చుంది. వాళ్ళు 3 ఏవో మంత్రాలు చదువుతూ కూర్చున్నారు. తరువాత ఉన్నట్టుండి ఆ వీడియో ఆగిపోయింది. అసలు ఏం జరుగుతోంది? ఈ ఊర్లో చేతబడులు చేస్తున్నారా, లేక దేవుడి పేరుతో నరబలులు ఇస్తున్నారా అని. రాను రాను ఈ కేసు మరింత మిస్టరీగా మారుతోంది. ఈ కేసుని ఢిల్లీ నుంచి వచ్చిన ఆనంద్ అనే పోలీస్ ఆఫీసర్ కి అప్పచెబుతారు. ఆనంద్ చాలా తెలివైన వాడు. ఆనంద్ ఆ ఊరికి వెళ్ళి అక్కడ ప్రజలను ఆరా తీస్తే అందరూ చెప్పేది ఒక్కటే, ఆ ఊరు పచ్చగా ఉండాలంటే ఈ నరబలి జరగాల్సిందే అని. అది విని ఆనంద్ షాక్ అవుతారు. సైన్స్ అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు ఇక్కడి ప్రజలు. ఎలాగైనా దీని వెనుక ఉన్న రహస్యాలు, ఎందుకు ఎదిరించిన వాళ్ళు కనిపించడం లేదు, బలిని వ్యతిరేకించిన వాళ్ళు ఎందుకు పిచ్చిపట్టి తిరుగుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వెంటనే ఆనంద్ ఆ జమీందారును కలవాలని అతని దగ్గరికి వెళ్తాడు. ఆనంద్ జమీందారు ఇంటికి వెళ్ళగానే అక్కడ హాల్లో విచిత్రమైన గుర్తులు కనిపిస్తాయి. అవేంటో అతనికి అర్థం కావు. వెంటనే ఫొటోస్ తీసుకుంటాడు. ఇంతలో జమీందారు వస్తాడు. అక్కడ జరిగే మరణాల వెనుక అసలు ఆ నరబలి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎవరు మిమ్మల్ని అలా చేయమన్నారని అడుగుతాడు. వెంటనే ఆ జమీందారు, మీకిదంతా అనవసరం, మీ పని మీరు చూసుకుని వెళ్ళండి. దీని గురించి ఎవరైనా ఆరా తీసినా, వ్యతిరేకించినా ఆ కాళీమాత మిమ్మల్ని వదిలిపెట్టదు. మా ఊరికి కరువు కాటకాలు వచ్చినప్పుడు మా ఊరి బాగు కోసం మేము ఈ పని చేస్తున్నాం. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీరు కూడా బలైపోతారు అని ఆనంద్ని అక్కడి నుంచి పంపేశాడు. కానీ జమీందారు ముఖంలోని భయం, అతనిలోని కంగారు ఆనంద్ గమనించాడు. ఆ రోజు రాత్రి ఆనంద్ ఊర్లోని ఒక విడిదింట్లో పడుకున్నాడు. ముసుగు వేసుకున్న 3 వ్యక్తులు అతని మీద కత్తితో దాడి చేశారు. కానీ ఆనంద్ వారి 3 నుంచి తప్పించుకున్నాడు. మరుసటి రోజు ఆనంద్ కన్ఫర్మ్ అయ్యాడు, ఖచ్చితంగా ఇదంతా ఒక పథకం ప్రకారమే చేస్తున్నారని. తరువాత రోజు జమీందారు ఆనంద్ ని ఇంటికి పిలిచాడు భోజనానికి. అక్కడ ఆనంద్ జమీందారి గారి ఫ్యామిలీ ఫోటోను చూస్తాడు. ఈ ఫోటోలో జమీందారి గారి ఒక్కగానొక్క కొడుకు గోవింద్. ఆ ఫోటోను చూపించి, ఇక్కడ ఎవరు అని. అది నా కొడుకు గోవింద్, చిన్నతనంలోనే చనిపోయాడు. అది తట్టుకోలేని నా భార్య కొద్ది రోజులకు మంచాన పడి చనిపోయింది. నేను ఒక్కడనే మిగిలి ఉన్నా. ఇప్పుడు ఈ ఊరే నా కుటుంబం అని అనగానే ఆనంద్ ఆలోచనలో పడ్డాడు. జమీందారు ఈ పని చేసి ఉండడు అని. స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో అక్కడ భోజనం చేయకుండానే వెళ్ళిపోతాడు. మరుసటి రోజు చైత్ర పౌర్ణమి. ఆ రోజు ఊర్లో ప్రజలు చాలా భయంతో బలిగా ఎవరిని ఎంచుకుంటారో అని భయపడుతూ ఉన్నారు. ఆనంద్ ఆ ఊరిలోని కాళికామాత ఆలయం వెనుక ఉన్న రావి చెట్టు వెనుక తన టీంతో సహా దాక్కుని ఉంటాడు. అర్ధరాత్రి 12 గంటల తరువాత 3 వ్యక్తులు ముసు వేసుకుని మధ్యలో ఒక అమ్మాయిని కూర్చోబెట్టి పూజలు చేస్తుంటారు. ఇంతలో జమీందారు కూడా అక్కడికి వస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే జమీందారు ఒళ్ళంతా విచిత్రమైన గుర్తులతో నల్లటి వస్త్రం ధరించి ఆ అమ్మాయి ఎదురుగా కూర్చొని మంత్రాలు చదువుతూ ఒక పెద్ద కత్తితో ఆ అమ్మాయిని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.
వెంటనే ఆనంద్ తన టీంని బయటకు పిలిచి ఆ బలిని ఆపి ఆ జమీందారుని ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ముగ్గురులో ఒకడు పారిపోతాడు. ముందు రోజు రాత్రి తన మీద దాడికి ప్రయత్నించింది ఆ ముగ్గురే. తరువాత ఏమీ తెలియనట్లు భోజనానికి పిలిచి ఆ జమీందారు సింపతి క్రియేట్ చేసి నన్ను ఏమార్చాలనుకున్నాడు. ఆ రోజు జమీందారు గారి ఇంట్లో ఉన్నప్పుడు స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందని ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే జమీందారు ఇంట్లో చూసిన గుర్తుల గురించి కనుక్కోవడానికి ఆ ఇంట్లో పనిచేసిన వాళ్ళని ఆరా తీస్తే ఒక అతను తనకు తెలుసని వస్తాడు. అతను చెప్పిన విషయాలు విని ఆనంద్ వెన్నులో వణుకు పుడుతుంది. నేను ఒక పెయింటర్ని. ఆ జమీందారు ఇంటికి సున్నం వేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక చీకటి గదిని చూశాను. ఆ గది నిండా విచిత్రమైన గుర్తులు, గది మధ్యలో ఎయిర్ టైట్ లో ఉండే ఒక గాజు పెట్టె, దాని చుట్టూ తాంత్రిక ముగ్గులతో తాంత్రిక బొమ్మలు, గాజు పెట్టె చుట్టూ మంత్రించిన తాడులు. నేను దగ్గరికి వెళ్ళి చూడగానే అందులో గుడ్డతో చుట్టిన ఒక శవం. అది చూసిన నేను ఎవరితో చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేశాను. ఆ గుర్తులు మీరు చూపించిన గుర్తులు ఒక్కటే. ఆ జమీందారు క్షుద్ర పూజలు చేస్తారు, మీరు జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జమీందారుని అరెస్ట్ చేశాక వెంటనే జమీందారు గారింట్లో ఉన్న శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దానిని DNA టెస్ట్ కి పంపిస్తారు. ఇక్కడ జైల్లో ఉన్న జమీందారుని ఇన్వెస్టిగేషన్ చేయగా చివరికి జమీందారు తన నేరాన్ని ఒప్పుకుంటాడు. మరి మీ ఇంట్లో ఉన్న శవం ఎవరిది, ఎందుకు అలా ఆ చీకటి గదిలో ఉంచావు అని ఆనంద్ అడగగానే జమీందారు కంగారు పడతాడు. శవమా? లేదు లేదు, నాకు ఏం తెలియదు, మా ఇంట్లో అలాంటి శవం ఏం లేదు అని. అబద్ధం చెప్పకు, మేం ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం అని అనగానే జమీందారు ఆ శవాన్ని ఏం చేయకండి, అది నా కొడుకుది. కొన్ని సంవత్సరాల క్రితం నా కొడుకు మా ఊరి పక్కనే ఉన్న నదిలో పడి చనిపోయాడు. తనను బతికించుకోవడానికే నేను ఈ నరబలులు ఇస్తున్నాను. తాంత్రిక పూజతో చైత్ర పౌర్ణమి రోజున ఒక నరబలి చెప్పున 33 బలులు ఇవ్వాలి. అలా చేస్తే నా కొడుకు బ్రతుకుతాడు, నా కొడుక్కి పునర్జన్మ లభిస్తుంది. ఈ సంవత్సరం చివరి బలి, 33వ బలి. ఇది పూర్తయి ఉంటే నా కొడుకు బతికేవాడు. నీ వల్లే నా శ్రమ, నేను పడ్డ కష్టం అంతా నాశనం అయ్యింది అని ఏడుస్తాడు. అది విన్న ఆనంద్, నీ దురాశ వల్ల ఇంతమంది ప్రాణాలను బలి తీసుకున్నావు. ఆ అమాయకు ప్రాణాలను పణంగా పెట్టి నీ కొడుకును బ్రతికించాలనుకున్నావా? నీచుడా, నీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అని జమీందారుని జైల్లో వేస్తాడు. కానీ అందరూ అనుకున్న దానికి భిన్నంగా DNA రిపోర్ట్స్ లో జమీందారు కొడుకు కాదు అని వస్తుంది. వాళ్ళిద్దరూ DNA మ్యాచ్ అవ్వదు. అసలు ఎవరిది శవం? జమీందారు తన కొడుకుది అంటున్నాడు, కానీ రిపోర్ట్స్ లో తన కొడుకు కాదని వచ్చింది. ఎవరో శవం కోసం ఈ హత్యలన్నీ జమీందారు ఎందుకు చేశాడు? అసలు జమీందారు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా? ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చింది అని ఆనంద్కి ఏం అర్థం కాదు. వెంటనే జమీందారు దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆ శవం నీ కొడుకుదా? నాకు స్టోరీ చెప్తున్నావా? నిజం చెప్పు, ఆ శవం ఎవరిది? నీ DNAతో ఆ శవం మ్యాచ్ అవ్వడం లేదు. ఎవరిదో శవం కోసం నువ్వు ఇన్ని హత్యలు చేశావా అనగానే జమీందారికి అసలేం అర్థం కాదు. నిజం సార్, నేను చెప్పేది అది నా కొడుకు శవం. మీరే అబద్ధం చెప్తున్నారు. నా కొడుకు కోసమే ఈ పని చేశాను. నా కొడుకు శవం ఎక్కడా అని పిచ్చి పట్టిన వాడిలా బిహేవ్ చేస్తాడు. తరువాత ఆనంద్ ఆ శవాన్ని రేపు మధ్యాహ్నం దహనం చేస్తున్నాం. ఇలాగే ఉంచితే నువ్వు ఆ శవంతో మరిన్ని హత్యలు చేస్తావు. ఇదొక్కటే మార్గం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి ఆ ముగ్గురు ముసుగుల్లో ఉన్న ఒక వ్యక్తి ఆ జమీందారి గుమస్తా జమీందారుని చూడ్డానికి ఆ జైలుకు వస్తాడు. అప్పుడు అతనితో, ఆ శవం నా కొడుకుది కాదంట, మరి ఎవరిది? నా కొడుకు శవం ఏమైంది? ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ శ్రమ అంతా వృధా అని నా కొడుకు శవం ఎక్కడుందో కనుక్కోమని ప్రాధేయపడతాడు. రేపు మధ్యాహ్నం ఆ శవాన్ని దహనం చేస్తారంట అని చెప్పగానే ఆ గుమస్తా ఒళ్ళంతా చెమటలతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఆ గుమస్తా మిగతా వారితో కలిసి ఆ శవాన్ని దొంగతనం చేయడానికి వస్తాడు. అప్పుడు ఆనంద్ మిగతా పోలీస్ వాళ్ళని అరెస్ట్ చేసి ఆ గుమస్తాని ఇంట్రాగేషన్ చేస్తే ఆ గుమస్తా, మా జమీందారు గారు తన కొడుకు శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లమన్నారు, అందుకే ఇలా చేశాను అని చెప్తాడు. అబద్ధం చెప్పకు, నువ్వు నిన్న జమీందారుని కలిసి మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. అందులో ఎక్కడా జమీందారు తన కొడుకు శవాన్ని తీసుకెళ్లమని చెప్పలేదు. నిజం చెప్పు అని తన స్టైల్లో ఇంట్రాగేట్ చేయగానే గుమస్తా నిజం ఒప్పుకుంటాడు.
అవును, ఆ శవం నా కొడుకుది. ఆ జమీందారు కొడుకు నదిలో పడిపోయినప్పుడు నా కొడుకు ఆ నదిలోకి దూకి తన ప్రాణాలను కాపాడాలనుకున్నాడు. కానీ ఆ జమీందారు కొడుకుతో పాటు నా కొడుకు ప్రాణాలు వాడు తీసుకొని పోయాడు. అందుకే ఆ జమీందారు కొడుకు ప్లేస్ లో నా కొడుకు శవాన్ని ఉంచి ఆ క్షుద్ర పూజలు జరిపించి నా కొడుకుని బ్రతికించుకోవాలనుకున్నా. ఒక్క సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరం నరబలి ఇచ్చి ఉంటే నా కొడుకు బతికేవాడు. నీ వల్ల అన్యాయంగా బలైపోయిన నా కొడుక్కి పునర్జన్మ లేకుండా పోయింది. ఈ సంవత్సరం 33 బలులు పూర్తయ్యేవి. నా పూజ పూర్తయి నా కొడుకు బ్రతికేవాడు అని నిజం చెప్పాడు. ఇదంతా తెలుసుకున్న జమీందారు తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డాడు. ఒక దురాశ ఇంతమంది జీవితాలను బలి తీసుకుంది. ఇప్పటికీ చాలా చోట్ల ఒకరి స్వార్థం కోసం ఇలాంటి మూఢనమ్మకాలతో ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాదు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చీకటి మిస్టరీస్. థ్యాంక్ యూ.